హాయ్ హలో నమస్తే. అమరావతికి నిధులు వరద, ప్రాజెక్టుల వరద, కంపెనీల వరద ఇవన్నీ రోజు వార్తల్లో వింటూ ఉన్నాం. ఇవాళ సరికొత్త న్యూస్ అవుతుంది, అమరావతిలో బిడ్స్ రాబోతుంది అనేటువంటిది. అంతర్జాతీయ స్థాయి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి బిడ్స్ అమరావతికి రావటాన్ని ఎలా చూడాలి, ఈ వార్తల్లో నిజం ఉందా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తిక్. సార్, అమరావతికి బిడ్స్ రాబోతుంది, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి బిడ్స్ అమరావతికి వస్తుందనే వార్తని ఎలా చూడాలి, నిజమైనది ఏంటో? వాస్తవం. బిట్స్ అంతర్జాతీయ విద్యా సంస్థ, అవును, బిర్లా వాళ్ళది. అది ఇక్కడ ఏపీలో అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసేదానికి సైట్ కూడా చూశారు, 2 స్థలాలు కూడా చూశారు. ఓకే. చూసేసి 50 ఎకరాల స్థలంలో ఆ ఇన్స్టిట్యూషన్ నెలకొల్పేదానికి కూడా వాళ్ళ మేనేజ్మెంట్, ప్రభుత్వము, సిఆర్డిఏ వాళ్ళతో కూడా డిస్కషన్ చేసింది. ఇవి దీంట్లో చూసుకుంటే మనకు ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అవును రాజస్థాన్ పిలానీలో ఉంది. అట్లాగే గోవా, హైదరాబాద్, దుబాయ్లో క్యాంపస్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రపంచంలో ఈ ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే. ఇంజనీరింగ్ తో పాటు, లాతో పాటు, ఇతరత్ర కామర్స్, ఎవ్రీథింగ్. ఓకే. ఇక్కడ సీటు తెచ్చుకుంటే గనక అది ఆ విద్యార్థి భవిష్యత్తులో సెటిల్ అయిపోయినట్టుగా భావించాలి. అటువంటి విద్యా సంస్థ అమరావతికి వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా ఆ అదృష్టమనే చెప్పాలి మనం. ఇంత వేగంగా వీళ్ళు ఏం చేశారంటే 50 ఎకరాల స్థలంలో క్యాంపస్ కోసం ఒకటే బిట్ కావాలని చూస్తున్నారు. నిన్న ఏం చేశారంటే సిఆర్డిఏ అధికారులతో కలిసి బిట్స్ పిలానీ వాళ్ళు కురగల్లులోని ఎస్ఆర్ఎం కాలేజీ ఉంది అమరావతిలో, అక్కడ 50 ఎకరాల బిట్ ఒకటి చూశారు. అట్లాగే వెంకటపాలెం బైపాస్ రోడ్ వద్ద ఇంకొక 50 ఎకరాల బిట్టును చూశారు. ఈ రెండింటిని చూసి సిఆర్డిఏ అధికారులతో మాట్లాడి రెండిట్లో ఏదో ఒక దాన్ని ఫైనల్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా వాళ్ళు ఇమ్మీడియట్ గా సిఆర్డిఏ వాళ్ళతో చర్చించి ఆ మేనేజ్మెంట్ తో ఒక వారము 10 రోజుల లోపల వాళ్ళు సుముఖత, యాక్సెప్టెన్సీ ఈ 2 స్థలాలలో ఎక్కడ పెట్టాలని డిసైడ్ చేసేస్తారు. వెంటనే వాళ్ళకు కావాల్సిన వసతులు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వండి అని మినిస్టర్ లోకేష్ కూడా అధికారులకు కూడా ఆదేశించారు. వాళ్ళు 2 స్థలాలలో ఏది ఎంచుకుంటారో ఎంచుకొనివ్వండి. ఇది లోకేష్ మార్క్ అనుకోవచ్చా? లోకేషే దీన్ని ఇదంతా వర్క్ చేసిందంతా లోకేషే. ఎందుకంటే హీజ్ ఆల్సో గ్రాడ్యుయేట్ కదా. అవును. కాబట్టి అతనికి ఇప్పుడు ఎస్ఆర్ఎం కాలేజీ ఉంది, కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి మనకు వచ్చిన ఆల్రెడీ. ఇది గత టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు 2014 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖమైన విద్యా సంస్థలు ఏవి వచ్చినట్లుగా కనపడలేదు మనకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. తరువాత ఇప్పుడు మనకు కావాల్సింది బిట్స్ అనేది ఒకటి మస్ట్ గా కావాలి. అంటే బిట్స్ క్యాంపస్ వాళ్ళు ఇక్కడ పెడుతున్నా అంటే మీరు చూడండి, ఒకటి గమనించండి. ఈ క్యాంపస్ దుబాయ్, గోవా, హైదరాబాద్, పిలాన్ అంటే దేశంలో ఒక 3 చోట్లే ఉండేది. అవును. ఒకటి దుబాయ్లో. అవును. దీంతో ఏమవుతుందంటే అసలు మనకి ఇది అమరావతికి పెడుతున్నారంటే మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా మనం హర్షించదగ్గాల్సిందే. ఖచ్చితంగా సార్. సౌత్ ఇండియాలో వాళ్ళు అమరావతిలో పెడుతున్నారంటే మనం ఎంతో ఆనందించాలి. అవును. హైదరాబాద్ తర్వాత మన అమరావతి పెడుతున్నారు. అమరావతిలో పెడుతున్నారంటే మనమంతా ఎంతో గర్వించాలి. అవును. అంటే వాళ్ళని కన్విన్స్ చేశాడంటే లోకేష్ కి మనం అభినందనలు తెలపాలి. సహజంగా ఒక తెలుగు ప్లేస్ లో ఉంది కదా, ఇంకో తెలుగు ప్లేస్ లో ఎందుకు పెడతామని అనుకుంటారు. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయటం అనేది చాలా టాస్క్ తో కూడిన పని. అవును. అది బెంగళూరుకో లేదంటే చెన్నైకో వెళ్ళొచ్చు, కాక లేదా కేరళకి వెళ్ళొచ్చు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్లేస్ అది. కానీ మనకు రావటం అనేది ఎలా చూడాలి? దీనివల్ల అడ్వాంటేజ్ ఒకటి చెప్తాను కార్తీ. దీంట్లో సుమారుగా నాకు తెలిసి ఒక 1000 సీట్లు కానీ 1400 సీట్లు కానీ అట్లా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమరావతిలో పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా కూడా అమరావతికి వచ్చి చదువుకుంటారు. బిట్స్ పిలానీలో సీట్ సంపాదించాలంతా అమరావతి ఉంటుంది. బిట్స్ యాక్ట్ అని, దాన్ని బిట్స్ యాక్ట్ అంటారు. దాన్ని బిట్స్ అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి వీళ్ళకి సీట్లు ఇస్తారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు మన దేశంలో చదువుకోవాలంటే ప్రముఖ విద్యా సంస్థల్లో ఈ పరీక్షలు రాసి వస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా బిట్స్ పిలానీలో బిట్స్ అమరావతిలో అడ్మిషన్ తీసుకొని అమరావతిలో వీళ్ళందరూ అక్కడ వచ్చి చదువుకుంటున్నారంటే ఆ డెవలప్మెంట్ చూడండి ఎలా ఉంటుందో. అంటే జాతీయంగా అంతర్జాతీయంగా అమరావతికి ఒక గుర్తింపు వచ్చినట్లే. అవును, ఆ గుర్తింపు వీళ్ళు బిట్స్ పిలానీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారంటే వీళ్ళని తప్పకుండా అభినందించాల్సిందే. అది తీసుకొచ్చే లోకేష్ ని మరీ మనం అభినందించాల్సిందే. సార్ ఇప్పటికే సార్ కృష్ణా గుంటూరు అంటే ఎడ్యుకేషన్ ప్లేస్, అక్కడ మంచి విద్యా సంస్థలు ఉంటాయి, మంచి స్టూడెంట్స్ ఉంటారు, ర్యాక్ స్టూడెంట్స్ ఉంటారు అనేది ఇంత ముందు నుంచి ఉన్న పేరు. ఇప్పుడు ఇది కూడా వస్తే ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఆ కృష్ణా గుంటూరు అమరావతి ఆ ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంటుంది? ఇది అంటే లోకల్ కి సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా పరీక్ష. ఇప్పటి వరకు లోకల్ విద్యా సంస్థలు ఉంటేనే ఆ ప్రదేశాలకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ అమరావతిలో ఉండే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు మన పిల్లలే ఇప్పుడు గోవాలో చదివే పిల్లలు చాలా మంది ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ లో చదివే వాళ్ళు ఉన్నారు, పిలానీలో చదివే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ పిల్లలు, ఎవరైనా తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ వీళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు అమరావతిలోని సీట్ వచ్చిందనుకోండి, వాళ్ళకు ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, హ్యాపీగా ఇక్కడ చదువుకోవచ్చు. లేదా అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పిల్లలకి తెలంగాణ హైదరాబాద్ లో సీట్ వచ్చిందనుకోండి, హ్యాపీగా హైదరాబాద్ లో ఉండొచ్చు. ఎట్లయినా కూడా ఇది మనకు కన్వీనియంటే. కాకపోతే ఇది దేశవ్యాప్తంగా పరీక్ష జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న మెరిట్ పిల్లలంతా కూడా మన అమరావతికి వచ్చి చదువుకుంటారు. అంటే దేశవ్యాప్తంగా మన అమరావతికి ప్రత్యేకమైన ఒక గుర్తింపును తీసుకొస్తుంది బిట్స్. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తుంది కాబట్టి అమరావతికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చినట్లు. ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి సార్, ఇక్కడ మన స్టూడెంట్స్ ఫారెన్ పోవడం కామన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, కానీ ఈ బిట్స్ వల్ల ఫారెన్ స్టూడెంట్స్ అమరావతి వస్తారు. ఇది మంచి పరిణామం. ఇప్పుడు ఫారెన్ స్టూడెంట్స్ మనం ఏమనుకుంటాం, ఫారెన్ స్టూడెంట్స్ మన దగ్గరకు చదువుకుంటున్నారు అనేది మనం ప్రచారం ఎక్కడ చేసుకోవటం లేదు. ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ కొన్ని యూనివర్సిటీల్లో ఫారెన్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అవును, అది మనం పట్టించుకోము. ఫారెన్ నుంచి మన కోర్సులు చదువుకునే దానికి దానికి కారణం ఏంటంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళు తక్కువ, మన నుంచి పోయే వాళ్ళు ఎక్కువ కాబట్టి మన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు. అదే అంటే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు అక్కడ అదే వాళ్ళు మన వాళ్ళ ఏమేంటంటే ఉద్యోగానికి ముందు ఏం చేస్తారంటే 2 సంవత్సరాల క్రితం అక్కడ పీజీ కోర్స్ కనేసి ఎంఎస్ కోర్స్ కనేసి అక్కడి నుంచి జాబ్కి వెళ్ళాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి వస్తారు. అవును, కాబట్టి మనోళ్ళు వెళ్ళేది ఉద్యోగంకు వెళ్ళి అక్కడ సెటిల్ కావాలనే ఉద్దేశంతోనే అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి అక్కడే ఉద్యోగం సంపాదించుకొని అక్కడే సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో వెళ్తారు మనోళ్ళు చాలా మంది. కానీ బయట దేశంలో నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ మన సిలబస్ చదువుకొని వెళ్ళి అక్కడ పని చేసుకుందామని వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన యూనివర్సిటీలో కూడా ఫారినర్స్ వచ్చి చాలా మంది చదువుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.